అభిమానధనుడైన సుయోధన పాత్రను ఎన్టీఆర్ పోషించిన తీరు వేరెవ్వరికీ సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు. అభిజాత్యం, ఆత్మాభిమానం, గాంభీర్యం, రాజసం ఇలా అన్ని లక్షణాలు తొణికిసలాడుతుంటాయి. రాముడిగా, శివుడిగా ఆకట్టుకున్న ఎన్టీఆర్ రావణ బ్రహ్మగాను ప్రేక్షకులపై అదే ముద్రను వేశారు. ఆ పాత్రకు ప్రతీకలైన భక్తిని, గర్వాన్ని సమపాళలో పోషించి నాయకత్వాన్ని ఆపాదించి పెట్టారు ఎన్టీఆర్. అభిమానధనుడైన సుయోధన సార్వభౌముడు పరవైభవ శ్రీలను ప్రశంసించుటయ ఈ మనోగుణ శిల్ప సంపద ఒక వంక నయనానందమై మమ్ము పరవశింపచేయుచు, మరొక వంక భయంకర కరకచతుల్యమై మా మనస్సును కోయుచున్నది. అయినను మా గుప్త ధనాగారమున అనంత ధన కనక రత్నరాశులుండిన ఉండుగాక, చతుస్సముద్ర వేలావలయిత సువిశాల సామ్రాజ్యముండిన ఉండుగాక, అంది అద్భుత అపూర్వ చిత్ర సంపద కనరాదే. అది మా ఘనతకు తీరని లోటు గదా. ఈ మాయా కల్పితమై సభాప్రాభవము దందహ్యమాన దావానులమై లిందమును దహించకముంది ఇందుండి వెడలుట సమంజసం. అభిమానం లేని ఆరాధన లేదురా, ఆరాధన లేని మతం లేదురా, మతం లేని మానవుడే లేడురా. కానీ క్షత్రియులే పాణిగ్రహణానికి అర్హులు. క్షత్రియులే అర్హులటరా? చూడరా నా క్షాత్రం. క్షత్రియ ధర్మ నిర్వహణలో, బాహుబల పరాక్రమంలో ఈ లంకేశ్వరునికి సాటిరాగల క్షత్రియుడు ఏడిరా. కథానాయకుడైన ప్రతి నాయకుడైనా ఎన్టీఆర్ చేపడితే ఆ పాత్రలకు, ముఖ్యంగా పురాణ పాత్రలకు సమగ్ర స్వరూపం వచ్చేస్తుంది. అభినయం, ఉచ్చారణ, ఆవభావాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించే ఎన్టీఆర్ పాత్ర పోషణలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా పోషించినంత కాలం నియమనిష్టల్ని కొనసాగించేవారు. పాత్రలో సంపూర్ణంగా లీనమవుతారు గనుకనే ఆయా పాత్రలు సజీవంగా మన ముందు సాక్షాత్కరిస్తాయి. యుద్ధమంటే మూడక్షరముల మెత్తని మాట అనుకుంటున్నారు కాబోలు. కాదు, అది త్రుటిలో సర్వనాశనం చేయగల మహామారి. ఆ వినాశము కలహానికి దిగిన మీ సోదరులకు మాత్రమే కాదు, లక్షలాది నిరపరాధ ప్రజలను చుట్టివేయు. రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ దూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిల్చిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబున. అన్నగారు, ధర్మదేవత అనుగ్రహించి మనం వేరువేరుగా బయలుదేరి విరాట నగరం చేరుతాం. దేవనాథ, ఇదిగో స్వీకరించండి. కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు. బొమ్మ గురువుగా చేసుకొని బాణ విద్యలో పెరిగాడు. కంట బాసిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో పొంగ మనసు కరగంగా. ఆ శోకంలో ఒక శ్లోకం పలికే. పౌరాణిక పాత్రల్లో ట్రెండ్ సృష్టించినట్లే చారిత్రక పాత్రల్లోనూ ఎన్టీఆర్ తనదైన ప్రత్యేకత చాటారు. చంద్రగుప్తుడు, బ్రహ్మనాయుడు, కృష్ణదేవరాయలు, అక్బర్, వీర బ్రహ్మేంద్ర స్వామి, సామ్రాట్ అశోక, శ్రీనాథ కవి సార్వభౌమునిడిగా ఆయన నటన అనన్యం, అసామాన్యం. ఆయా పాత్రల పోషణలో ఎన్టీఆర్ ఓ ఉత్తుంగ తరంగం. రసికుడు పోవడు పల్నాడు
యసగంగారంభయైన ఏ కులెవడకు వసుధేశుడైన దున్నును కుసుమాస్త్రుండైన జొన్న కూడే కుడుచు తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల భుండ తెలుగు కండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స జానపద చిత్రాల్లోనూ ఎన్టీఆర్ ప్రతిభ అనన్య సామాన్యం. నాట్యశాస్త్ర నాయక లక్షణాలైన ధీరోద్ధతునిగా ధీరశాంతునిగా చక్కగా బుదిగిపోయే స్ఫురద్రూపం ఎన్టీఆర్ సొంతం. పాతాళ భైరవి, గులేబకావడి కథ, జగదేక వీరుని కథ, అగ్గిపిడుగు, ఏకవీర లాంటి ఎన్నో సినిమాల్లో రాకుమారునిగా ఎన్టీఆర్ రూపం ప్రతి మనసులోనూ ముద్రించుకుపోతుంది. రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి. ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాటలాగా సాగాలి. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి. నవ్వుల తొలకరిలో ఇది మల్లెల చినుకులలో ఎన్టీఆర్ పోషించిన సాంఘిక పాత్రల గురించి చెప్పాలంటే ఒక్కో పాత్రది ఒక్కో చరిత్ర. ఏ పాత్ర గురించి చెప్పినా రెండో పాత్రను తక్కువ చేసిన వారమవుతాం. రిక్షావాలా దగ్గర నుంచి జడ్జి వరకు మన నిత్య జీవితంలోని అన్ని పాత్రల్లోనూ ఎన్టీఆర్ తనదైన ప్రత్యేకత చాటారు. పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని సర్వనాశనం చేసి చేరుతాను. అది మాత్రం గుర్తుంచుకో. నాగరాజు, నువ్వు ఒక్క విషయాన్ని గుర్తుంచు. నీతికి, న్యాయానికి, ధర్మానికి, సాహసానికి కట్టుబడ్డ ఈ రంజిత్ కుమార్ వంశాన్ని నువ్వే కాదు, ఈ లోకంలో పాపులందరూ ఏకమైనా ఏమి చెయ్యలేరురా. ఎక్కడో అక్కడ పెరుగుతూనే ఉంటుంది ఈ వంశాంకురం. నీలాంటి వాళ్ళ కొవ్వు కరిగించుట.